నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఒక లైక్ కొట్టవచ్చు కదా, తెలుగులో ఎంకరేజ్ చేయవచ్చు కదా. ఫుల్ వీడియో చూడండి, సగం చూస్తే మీకు అర్థం కాదు. నేను అసలు ఏం అనలైజ్ చేయలేదు, ఫ్రెష్గా స్టెప్ బై స్టెప్ స్లోగా చేసి చూపిస్తా. ఓపిక లేకపోయినా చూడండి, ఎందుకంటే మీకు నాలెడ్జ్ కావాలంటే. ఓకే, డైరెక్ట్గా నాకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ అవుతుందో చూస్తే మీకు ఏం రాదు. ఓకే, జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన, అసలు ఏం టచ్ కూడా చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేసిన. ఓకే, అనలైజ్ చేద్దాం. కొన్ని స్టాక్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే కిందికి పడుతుంది. ఓకే, కొన్ని రెడ్ ఉన్నాయి. ఓకే, నేను ఒక్క పొజిషన్ కూడా తీసుకోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే గైస్, ఒక ట్రెండ్ లైన్ ఉండే చాలా రోజుల నుంచి, పట్ట ఆడ నుంచి కింద పడుతుంది. 1 టైం 2 టైం 3 టైం, ఇది కూడా కన్సిడర్ చేస్తారు 4 టైం. ఈడ బ్రేక్ వేసుకొని పైకి వెళ్ళిపోయింది. ఎంత పైకి వెళ్ళిపోయిందంటే ఈడ ఒక జోన్ ఉంది, ఆ జోన్ దాకా వెళ్ళింది. ఓకే, ఈ జోన్ ఇక్కడ దాకా వెళ్ళింది. ఇది కూడా బ్రేక్ అయిపోతే వీడి దాకా పోతుంది. ఓకే, బట్ ఈరోజు అది బ్రేక్ అవుతుందా లేదా, మనకి స్కాల్పింగ్లో మనకి ఏమొస్తుందో చూసుకుందాం. ఓకే, క్రేజీగా ఏం అసలు ఈ దూకుడే ఏంద్రా నాయన, క్రేజీ పోయింది. ఓకే, 30 మినిట్స్లో చూసుకుందాం. 30 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇది 15 మినిట్స్ క్యాండిల్, ఒక రివర్స్ కొట్టింది, తర్వాత మళ్ళీ పైకి పోయి ట్రై చేసింది. 5 మినిట్స్లో ఇట్లుంది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇది, తర్వాత కిందికి వచ్చింది, పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తుంది. ఈడ రిజెక్షన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పడడానికి ప్లాన్ చేస్తుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే 3 చార్ట్స్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇక్కడ ఒక కాల్ పెట్టుకుందాం. మ్యాక్సిమం మనం కాల్లోనే పొజిషన్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్. మీరు చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ చాలా మంచిగా ఉంది, అంటే మార్కెట్ మూమెంట్ అయితే ప్రీమియం మంచిగా మూమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది 1 మినిట్లో చేసుకుందాం, దీన్ని కూడా 1 మినిట్లో చేసుకుందాం. ఓకే, చలో. ఓకే, చూద్దాం. పాయింట్ ఏంటంటే గైస్, ఇగో ఈ జోన్ ఒకవేళ బ్రేక్ అని ట్రై చేస్తే పుట్టు మీద ప్లాన్ చేసుకోవచ్చు, వీడి దాకా వస్తుంది. దీనికన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే ఒక మంచి పైన మూమెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట అది. సో మనం చూద్దాం ఏది మంచిగా సెటప్ దొరికితే నేను అది ట్రేడ్ చేస్తాను. అగైన్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తెలుగుని ఎంకరేజ్ చేయండి. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, వీడియో మరీ లెంత్ అవుతుంటే మీరు అందరు చూడట్లేదు, నేను అనలిటిక్స్లో చూస్తున్నా, వాచ్ టైం చాలా తక్కువ ఉంది. సో అట్లా చూస్తే మీకు ఏం రాదు గైస్. సో అందుకే నేను షార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. బట్ మీరు ఫుల్గా చూస్తే నేను మళ్ళీ ఫుల్ వీడియోస్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే ఏం సెటప్ కనిపిస్తలేదు, మంచి సెటప్ దొరికినప్పుడు చేద్దాం. ఇగో చూడండి, ఇక్కడ ఇంకొకటి చిన్న ట్రెండ్ లైన్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి లేస్తుంది పైకి. ఓకే, సో మనం అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుందాం. మొన్న 4 డేస్ ఉన్నంత దూకుడైతే ఈరోజు లేదు, ఈరోజు కొంచెం రెడ్గా అనిపిస్తున్నాయి కదా. మంచిగా సెటప్ వేసుకొని కూర్చున్నాను నేను, ఈరోజు అంత ఫాస్ట్ మూమెంట్ కనిపిస్తలేదు. మార్నింగ్ అయితే కొంచెం మూమెంట్ వచ్చింది. ఓకే, సో చూద్దాం, మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ బ్యాక్ చేసి రికార్డ్ బ్యాక్ చేస్తాను గైస్. ఓకే, స్టే ట్యూన్, ఒక లైక్ వేసుకోండి గైస్. ఒక ప్రీమియం లెక్క కాకుండా ఒక చిన్న రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోతా అని చెప్పేసి ఒక కాల్ పొజిషన్ ఎంటర్ చేసిన గైస్. సింపుల్గా దీనికన్నా కిందికి వస్తే నేను స్టాప్ లాస్ బుక్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఎడ్జ్, అంటే ఇది ప్రీవియస్కి వచ్చినా కూడా బాటమ్ ఇదే. ఓకే, సో వెళ్తే పైన ఈ నుంచి పైకి వెళ్ళాలి, ఇది కింది పడ్డదంటే ఇంకా మనము కాల్ సైడ్ కొంచెం సేపు అవాయిడ్ చేయడం మంచిది అన్నమాట. ఓకే, సో పుట్టు సైడ్ ప్రీమియం అయితే పెరుగుతుంది, బట్ ఇక్కడ నుంచి వెళ్తే ఈ నుంచి పైకి వెళ్ళాలి. ఒకవేళ ఈ నుంచి పైకి వెళ్ళకపోతే ఇంకా బిస్కెటే. 1800 లాస్ చూపిస్తుంది. అమ్మా, ఎంత ఫాస్ట్గా ఎట్లా పోయిందా నాయన. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్, ఎందుకంటే అది సస్టైన్ అయిందంటే ఇంకా పడిపోతుంది. సస్టైన్ కాకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లెట్స్ వెయిట్. 3000 లాస్ చూపిస్తుందా? ఓకే గైస్, ఐ థింక్ ఎగ్జిట్ కొట్టేస్తున్నా, నేను అది హోల్డ్ చేసుకోలేను. పుట్ సైడ్ జంప్ అవుదాం కొంచెం సేపు, ఎందుకంటే ఈ క్రేజీ ఫాలో అయితే వచ్చింది. ఈ సస్టైన్ అయిపోతే మంచిగా పడుతుంది గైస్. ఒక చిన్న పొజిషన్ ప్లాన్ చేద్దాం. ఓకే, పుట్ సైడ్ జంప్ అయిపోయినా నేను. ఎందుకు జంప్ అయినా అంటే ఇది ఆల్మోస్ట్ చాలా హెవీగా పడుతుంది, ఇది కంటిన్యూ అయిందంటే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇక 1000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, కమాన్, ఇంకొక స్పైకి చాలు. కమాన్ బేటా, ఇంత పడ్డావు కదా, ఇంకొకటి స్పైక్ ఇచ్చేసి సంతోషంగా తీసుకుంటా నేను. ఓకే,
ఇక్కడ మంచిగా చిన్న లాస్ అయింది మనకి, అసలు రిస్క్ తీసుకున్నాం మనం ఆడ, బట్ ఇట్స్ ఓకేలే. ఓకే, ఇది పడితే ఎక్కడ దాకా పడుతుంది, ఈ జోన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇగో ఈ జోన్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇది రిఫ్రెష్ అవ్వట్లే, ఒక్క నిమిషం చెక్ చేసుకుందాం. ఓవరాల్ చూసుకున్నట్లయితే 800 రూపీస్ లాస్ చూపిస్తుంది, 1000 రూపీస్ లాస్ చూపిస్తుంది. కమాన్, ఈ జోన్ దాకా రావాలి, ఇది ఇంత వచ్చింది కదా, ఇంకొంచెం సస్టైన్ అయితే ఇటు దాకా వస్తుంది. కమాన్, ఒకవేళ మనం ఇది పొజిషన్ తీసుకున్నట్లయితే ఈడ తీసుకున్నాము, అట్లీస్ట్ ఒక 20 పాయింట్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఓకే, ఇది మన స్టాప్ లాస్. ఓకే కమాన్, 20 పాయింట్స్, చలో 3000, ఇంకొంచెం పైకి రా, కరెక్ట్ 20 పాయింట్స్ తీసుకుందాం. ఓకే ఓకే 20 పాయింట్స్ పోతే 5 పాయింట్స్, చలో 4000, గుడ్, సూపర్, 4000 ప్రాఫిట్ బుక్డ్ గైస్, సూపర్, క్రేజీ అయింది. ఫస్ట్ ట్రేడ్లో అసలు కొంచెం మనకి ఇదైపోయింది, కానీ సెకండ్ ట్రేడ్లో 20 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం, ఇంకా పైకి పోతుంది అమ్మ జీవితం, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. బట్ బుక్ చేసుకోవడం మంచిది గైస్, మనం ఫుల్ క్యాప్చర్ చేయలేము, ఎప్పుడు మధ్యలోకి ఏపగలుగుతాం, పైన ఎగ్జిట్ చేయగలుగుతాం. క్రేజీ ట్రేడ్ అయింది, నాకు ఈ ట్రేడ్ మస్తు ఖుషి అయింది, ఇంకా పైకి వెళ్తుంది. బట్ ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. బట్ చూద్దాం, హెవీ ఫాల్ దొరికే ఛాన్సెస్ ఉందా. ఓహోహో, ఇక్కడ ఉన్న బయర్స్ అందరికీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఇది పడితే క్రేజీ పడుతుంది. బట్ చెక్ చేసుకుందాం ఒక్కసారి. ఓకే, ఇంకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు ఓవరాల్గా అయితే 1600 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్. 5 ట్రేడ్స్ చేస్తాం మీరు టోటల్. ఓకే, యూజువల్లీ 3 to 5, నేను 3 మ్యాక్సిమం చేస్తా, 5 వెన్ మార్కెట్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, ఇగో చెప్పాలి, కరెక్ట్ పొజిషన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంటే ఇదే. నేను చూడండి రిస్క్ టు రివార్డ్ ఎంత పెట్టుకున్నా, నేను 5 పాయింట్ చేంజ్, 6 పాయింట్స్ అనుకుందాం, 6 పాయింట్స్ రిస్క్ అయితే 20 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకున్నా. ఓకే, సో రిస్క్ టు రివార్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ట్రేడింగ్ అప్పుడు. ఓకే, నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, 35, 30 పాయింట్స్, 10 పాయింట్స్. ఈ ఫాల్ కొంచెం స్ట్రాంగ్ ఉంది గైస్, సస్టైన్ అయితే ఇంకా కిందికి పడుతుంది. ఒకవేళ పుష్ కావాలంటే ఈ నుంచి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్స్ రావాలి, లేదంటే ఇది ఇంకా కిందికి పడతా అనమాట. నేను ఏం చేస్తా అంటే స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకుంటా. ఓకే, ఇది 750 కదా, 700కి జంప్ అయిపోతా. ఓకే, ఇది 700. ఓకే, ఇప్పుడు తీసుకోను, కొంచెం సేపు చెప్తాను నేను ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు పైకి కొని ప్లాన్ చేస్తుంది, ఇక్కడ దాకా వెళ్తుంది. మేబీ ఇక్కడ నుంచి పడితే ఇక్కడ నుంచి పడవచ్చు, ఇక్కడ నుంచే పడిపోతే ఇంకా కొంచెం చాలానే పడిపోతుంది ఈరోజు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. మన టెలిగ్రామ్లో పెట్టేస్తాం, మళ్ళీ మన ఫ్రెండ్స్ ఊరికైనా రిస్క్ తీసుకుంటారు. మంచిగా ఉంది మార్కెట్ ఈరోజు కూడా, మూమెంట్ వస్తే చాలు గైస్, మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఎటు కాకుండా పోతేనే బిస్కెట్ అవుతుంది అంతే. కీప్ కరెంట్ సెక్షన్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసా, 1600 ప్రాఫిట్ అయింది, ఇంకా ట్రేడ్ చేస్తున్నా. పాయింట్ ఏంటంటే మార్కెట్ పడడం స్టార్ట్ చేసింది. ఇగో ఇక్కడ ఇది బయింగ్ జోన్, ఒకవేళ బుల్లిష్ కంటిన్యూ చేయాలంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళని ట్రై చేసేది, కానీ ఇది బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా పడుతుంది గైస్. ఇగో చూడండి ఇట్లుంది, మ్యాక్సిమం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. బికాజ్ దీని బుల్లిష్నెస్ చూస్తున్నట్లయితే ఎన్నో డేస్ నుంచి చూస్తున్నాం కదా. నేను చెప్పినా గైస్ మార్నింగ్, ఇప్పుడు నేను రికార్డ్ చేసిన, అది మీరు కావాలంటే ఫుల్ వీడియోలో చూడండి. మార్నింగ్ స్టార్ట్ కాగానే ఈ లైన్ గీసిన, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా అని చెప్పేసి, కరెక్ట్ అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి విగ్ పెట్టి కిందికి పడుతుంది. పాయింట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయండి గైస్. ఇప్పుడు రివర్సల్ ట్రేడ్లో మనం ప్రాఫిట్ చేసాం, ఇది పుట్లోనే ప్రాఫిట్ చేసినాం అనమాట. ఈ ప్రాఫిట్ పుట్లో చేసినాం ప్రాఫిట్. ఓకే, ఇది సస్టైన్ అయితే ఇంకా పడుతుంది గైస్, కొంచెం ఇది బ్రేక్అవుట్ అయితే పడుతుంది, కానీ ఈ జోన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఓకే చెప్పేసాం మన ఫ్రెండ్స్కి. ఇప్పుడు పాయింట్ ఏం తెలుసా గైస్, ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం మంచిది నా లెక్క ప్రకారం. ఎందుకు తెలుసా, ఇది చూడండి ఇక్కడ స్టక్ అయిపోయింది. ఓకే ఓకే, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే క్రేజీ, ఇంకొక పుల్ వస్తుంది. ఇక్కడ నేను తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇంకొకసారి. తెలుసా ఏం తెలుసా, ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత పడుతుంది చెప్పండి. 10 పాయింట్స్ వద్దులే, చాలా ఎక్కువ అయిపోతుంది.
ఎప్పుడు స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవాలి, ప్రాఫిట్ పెద్దది పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను పుట్లోనే ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. పాయింట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి నాకు స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపిస్తే మళ్ళీ నేను కాల్లో జంప్ అయిపోతా, లేదంటే పుట్లోనే ప్లాన్ చేద్దాం. స్ట్రాంగ్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి నేను, అప్పుడు నేను కాల్లోకి జంప్ అయిపోతాను అనమాట. ఓకే, చూద్దాం. మళ్ళీ పాజ్ చేయాలన్నా ఫుల్ వీడియో పెట్టాలని చెప్పండి. ఇప్పుడు నేను పాజ్ చేసి ట్రేడ్ తీసుకునేటప్పుడు రికార్డ్ బ్యాక్ చేయాలని ఉంది, కానీ అట్లా చేస్తే నిజంగా చెప్తున్నా గైస్ మీకు లెర్నింగ్ ఉండదు. అట్లా చేస్తే అసలు లెర్నింగ్ కాదు గైస్. అది ఏదో అతి ఆశలో ఫోమోలో మీకు చూపించినట్టు, అరే కూడా నేను ట్రేడింగ్ చేస్తున్నా, మంచి ట్రేడ్లో ఎంటర్ అయినా అట్లా చూపిస్తున్నట్టు చెప్పుకునేట్టు ఉంటుంది అనమాట. యూజువల్లీ దాని నుంచి బెనిఫిట్ ఏమి ఉండదు. ఎప్పుడైతే నేను అన్నీ డిస్కస్ చేస్తాను, ఇగో పైకి పోతున్నప్పుడు మంచి ట్రెండ్ ఉంది, 16 పాయింట్స్ మూవ్ అయింది, ఓకే 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 తీసుకుందామా వద్దా, ఓకే డిసైడ్ చేసుకుందాం, ఓకే మంచిగా మూవ్ అవుతుంది, చలో పొజిషన్ ప్లాన్ చేసుకుందాము, కాల్ సైడ్ ఈ జోన్ నుంచి పైన క్యాండిల్ ఎండ్ అయితే పొజిషన్, ఇట్లా డిసిషన్ తీసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్గా నేను వచ్చేసి ఇగో తీసుకున్నాం, నాతో ఏమొస్తుంది చెప్పండి, ఈ క్యాండిల్ ఎండ్ అవనివ్వండి. ఇంకా చెప్పండి కదా ఎట్లున్నారు మీరంతా. ఈ మధ్య కమెంట్స్ తక్కువ అవుతున్నాయి నా దానిలో, మీరు అందరు బిజీ అయిపోయారా ఇది కొంపదీసి. నాకు కమెంట్స్ వస్తున్నాయి మంచి మన చాలామంది ఫ్రెండ్స్ ఉంటుండే కదా. ఓకే, యాక్చువల్లీ సపోర్ట్ అయితే బాగా తీసుకుంది గైస్. నేను ఒకటి ఎంటర్ చేయొచ్చు ఇక్కడ, కొంచెం పైకి పోనివ్వండి, చిన్న రిస్క్ తీసుకోవాలని. చలో ఒక రిస్క్ అని చెప్పినప్పుడు క్లిక్ అయిపోయింది. ఇది ప్రీవియస్ లాస్ గైస్, 3000 నడుస్తుంది. ఇగో నేను 146 కన్నా కింద వస్తే నేను ఎగ్జిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇది ఈఎంఐ దగ్గర తనలాడుతుంది. ఈ ఈఎంఐ నుంచి పైకి వెళ్తేనే మనం సేఫ్, మళ్ళీ ఈఎంఐ నుంచి కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాను నేను. నో కమాన్ బులిష్నెస్. ఇంక 30 సెకండ్స్ ఉంది, క్యాండిల్ పైన ఎండ్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. 27 సెకండ్స్, కమాన్. 25, 24, 23, కమాన్ రాజా, పైకి వెళ్ళి రాజా. ఈ నుంచి పైన క్యాండిల్ ఎండ్ అయితే వెళ్ళిపోతుంది పైకి, మనకు ఒక 20 పాయింట్లన్నా 15 పాయింట్లన్నా ఇచ్చిపోతుంది. ఓకే కమాన్, ఒక 1000 రూపీస్ ఈ ట్రేడ్లో, ఎందుకంటే నాకు ఇక్కడ ఈఎంఐ కన్నా కింద తనలాడుతుంది కదా, నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది అనమాట గైస్. ఒక్క నిమిషం, నాకు ఎందుకో ఇక్కడ డౌట్ అనిపిస్తుంది, నేను ఎగ్జిట్ కొడదామని చూస్తున్నా, అనిపించింది నాకు ఆడ జోన్ ఒకటి, నాకు టెన్షన్ అనిపించింది. ఎగ్జిట్ కొడుతున్నా గైస్, నేను మళ్ళీ కావాలంటే ఎంటర్ చేస్తా. నాకు ఎందుకో ప్రైజ్ యాక్షన్లో ఇది మళ్ళీ ఇక్కడ దాకా పడుతుంది అనిపిస్తుంది, అందుకే ఎగ్జిట్ కొట్టేసిన. ఐ విల్ రీ ఎంటర్. ఓకే, ఇక్కడ నేను నాకు తెలిసి 2 పాయింట్లు ఇచ్చుంటా, నాకు కొంచెం ఇట్లా ఎక్స్పీరియన్స్ అంటారు గైస్ దీన్ని. ఇగో ఏమంటారు, ఎక్స్పీరియన్స్ అంటారు. నాకు ప్రైజ్ యాక్షన్ తోటి అర్థమైపోయింది గైస్ లేపుతుందని, అందుకే నేను కామ్గా ఎగ్జిట్ కొట్టేసిన. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయడం మంచిది గైస్, కొంచెం సేపు హోల్డ్ చేయండి. 600 ప్రాఫిట్కి వచ్చేసాం మనము. ఈరోజు మంచిగా ట్రేడ్ చేద్దాం మనం. ఓకే, నిన్న నేను రెస్ట్ తీసుకున్న ఆఫీస్ పోయినా కాబట్టి అసలు ట్రేడ్ చేయలేకపోయినా, కానీ కొంచెం బాగానే ఉంది మార్కెట్ ఈరోజు, లేపుతుంది మంచిగా. ఒక హెవీ పాయింట్స్ క్యాప్చర్ చేద్దామని ఉంది నాకు. ఇది పడితే ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం గైస్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇట్లా వెళ్ళింది. ఛాన్సెస్ ఆర్ మోర్ దట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ బికాస్ మార్కెట్ ఆల్రెడీ మూవ్డ్ హోమ్. అబ్బా ఈ డోజీ క్యాండిల్ చూడండి, క్రేజీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందా అంటే రాకెట్ అయిపోతుంది గైస్ పైకి, నిజంగా చెప్తున్నా. కానీ పడితే ఇగో వీడి దాకా పడుతుంది, ఇంకా పడితే అసలు చెప్పలేము. నాకు తెలిసి పడదు అనుకుంటున్నా, బికాస్ ద వే ద క్యాండిల్స్ ఆర్ హియర్. ఐ డౌట్ ఇట్ విల్ ఫాల్ కాదా అని. బట్ మనం మంచి ట్రేడ్ చేద్దాం. ఓకే, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఈరోజు యాక్చువల్లీ. మీరు చూసుకున్నట్లయితే చూడండి, కొన్ని రెడ్లోకి వస్తున్నాయి. సో స్లోగా రెడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నేను తీసుకోవచ్చు రిస్క్, కానీ నాకు ఇక్కడ ఇండెక్స్ చార్ట్లో నాకు నమ్మకం వస్తలేదు. అంటే క్యాండిల్స్ ఆర్ నాట్, అంటే ఒకటి కిందికి ఒకటి పైకి ఒకటి కిందికి ఇట్లా వస్తుంది, అట్లా కాకుండా
నాకు ఒక మంచి డైరెక్షన్ కావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కిందికి పడదు, పైకి పోయింది, ఈమె నుంచి కిందికి వచ్చేసింది, ఇక్కడ నుంచి కిందికి పడని ట్రై చేస్తుంది, ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది. సో ఇప్పుడు వెయిట్ చేయడం ఈజ్ ద బెస్ట్ డెసిషన్. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఇక్కడ కాల్ సైడ్ ఒక రిస్క్ తీసుకోవచ్చు. చూడండి, కాల్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ చిన్న 2 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని మనము ఇది చేయవచ్చు. బట్ వద్దులే, నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తా గైస్. స్టే ట్యూన్. అగైన్ లైక్ వేసుకోండి ఒకటి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, మనం మంచిగా ట్రేడ్ చేద్దాం. ఓకే, మూమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది పుట్ సైడ్లో. లెట్స్ వెయిట్. ఈ క్యాండిల్ దీనికన్నా కింద ఎండ్ అయితే ఆల్మోస్ట్ మూవ్ వచ్చేస్తుంది, బట్ ఐ డౌట్. సో లెట్స్ స్టే ట్యూన్ గైస్, నేను రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఒక ట్రేడ్ తీసుకున్నా నేను. ఇక్కడ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని తీసుకున్నా. ఇది పడితే ఇగో ఈడి దాకా పడుతుంది, ఒక మంచి మూమెంట్ ఇచ్చిపోతుంది. ఓకే, 1000 పాయింట్స్ 1000 రూపీస్ ఇచ్చింది. చలో కంటిన్యూ అయిపో, ఒక 2000 3000 ఇచ్చేసి. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అరే రిఫ్రెష్ కారా నాయన, రిఫ్రెష్ అవ్వట్లేదు, ఇది అర్థమవుతలే. 1900 రూపీస్ అప్ 2000. సూపర్. ఒక్క జలకి కిందికి ఇట్లా లేస్తుంది పైకి. అరే నేను దీంట్లో లాస్ తీసుకోను, కావాలంటే కాస్ట్ టు కాస్ట్ కట్టేస్తా, కానీ లాస్ అయితే తీసుకోను. నేను ఎందుకు పుట్టి సైడ్ తీసుకుంటున్నాను చూడండి గైస్. ఇది డేస్ క్యాండిల్, ప్రతిరోజు పైకి పోయింది. ఈరోజు కొంచెం తడవాడేస్తుంది ఇది, మీరు స్టాక్ ప్రైసెస్ చూసిన. సో అందుకోసానికి నేను పుట్టి సైడ్ పొజిషన్ ఓపెన్ చేసిన. ఇగో అట్లీస్ట్ ఈడి దాకానే వస్తుంది మ్యాక్సిమం, ఇంకా పడితే స్ట్రాంగ్గా పడుతుంది, కానీ అట్లీస్ట్ ఈడి దాకా రావాలి కదా అని కోరుకుంటున్నా. కమాన్. అరే మంచి ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చినావా. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది, ఈడి దాకన్నా రావాలి కదా అని చూస్తున్నాను నేను. కొంచెం స్లో అయిపోయింది గేస్, మీరు గమనిస్తారా మార్కెట్. ఇగో ఇక్కడ పడ్డది, దాని తర్వాత మళ్ళీ సైడ్ వేస్ అయిపోతుంది. నాకు ఈ సైడ్ వేస్లో డబ్బులు రావు, అందుకోసానికి నేను చిన్న ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ చేసాము. 2000 అయితే ప్రాఫిట్ వచ్చింది. పోతావా పైకి, కిందికి పోతావా? సింపుల్ గైస్, ఒకటి పైకి ఇచ్చిందంటే మనకి ఒక ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, గుడ్ 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 గుడ్. గట్టి కొట్టు కిందికి. కొట్టు గట్టి కిందికి, పైకి కొట్టురా. నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా గైస్. నాకు ఇక్కడ తడబడ ఇస్తుంది, ఏమవుతుంది సార్ రివర్సల్ అని ప్లాన్ చేస్తాను అనమాట. సో నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఇగో చెప్పలే, తడబడ ఇస్తుంది. అది ఇట్లా తడబడ ఇచ్చింది అనుకోండి, కిందికి పడేటప్పుడు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అట్లా తడబడించదు, కిందికి పడేటప్పుడు రపక్కన పడిపోతుంది అనమాట. యూజువలీ ఆగి పడుతుంటే కొంచెం మనకి స్కేరీ ఉంటుంది అనమాట. నాకు తెలిసి వెళ్తే ఈడ దాకా వెళ్తుంది, 190 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ చూద్దాం. నాకు ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటలేను. చూసారా, పుట్టు సైడ్ కొంచెం మంచిగా నూపుతుర్రు. ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ 2800 రూపీస్ అయింది గైస్. ఈరోజు గట్టిగా ట్రేడ్ చేద్దాం మనము. నిన్నది ఈరోజు కలిపి చేద్దాం ట్రేడ్. ఓకే, యూజువల్లీ అయితే 3 to 5 ట్రేడ్స్ గైస్. నాకు టూ మచ్ అయిపోయింది, లాసెస్ వస్తుందంటే ఆపేస్తాను నేను. 3 to 5 ట్రేడ్స్ ఫిక్స్ అయిపోండి మైండ్లో. ఓకే, ఇప్పుడు ట్రేడ్ చేయొద్దు గైస్, ఎందుకు తెలుసా, ఇది బయింగ్ జోన్. కానీ చూస్తున్నట్లయితే కింది సైడ్ కొట్టేటట్టు ఉంది గైస్, కింది సైడ్ గట్టిగా కొట్టేటట్టు ఉంది. నాకు డౌట్ కొడుతుంది. ఇంకోటి ఒక చార్ట్ ఓపెన్ చేసుకుందాం, మొత్తం ఉట్టి నిఫ్టీ చూసాం. ఎందుకో కిందికి పట్టుమని కొట్టేటట్టు ఉంది గైస్. ఇగో చూస్తురా, రపక్కమని ఈ వచ్చినవని ఈడి దాకా పోతుంది అనిపిస్తుంది.
బట్ చూద్దాంలే, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కదా, ఇన్ని రోజులు బయింగ్ చేసి సడన్గా ఈరోజు ఎందుకు పడుతుంది చెప్పండి. కొంతమంది ప్రాఫిట్ బుక్ చేస్తున్నట్టు ఉన్నారు నాకు తెలిసి. మన పోర్ట్ఫోలియోలో ఈరోజు 300 రూపీస్ లాస్ వచ్చింది. మనం ఎక్కేలే 22,000. ఇది మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడల్లా వేస్తున్నాం అంతే. ఇది ఫాలో చేయకండి, ర్యాండమ్ ట్రేడ్స్ అవి. ఓకే, సో మనం ఒకసారి సింగిల్ చార్ట్ పెట్టుకొని నిఫ్టీ ఈడ పెట్టుకుందాం. ఇగో ఓకే పడుతుంది గైజ్. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి పుల్ ఇస్తుంది. బా 700 పుట్ట వెయిట్ చేద్దాం అండి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే చెక్ చేసుకుందాం. నా లెక్క ప్రకారం ఓవరాల్గా బ్రేక్అవుట్ అయిపోతుంది ఇది, బట్ ఇట్స్ బెటర్ టు వెయిట్. ఎందుకంటే మన చేతిలో మంచి ప్రాఫిట్ ఉంది, దీన్ని గెలుకోవద్దు మనం. మ్యాక్సిమం 800 దాకా లాసెస్ తీసుకొని 2000 అన్న పెట్టుకోవాలి మనం. ఓకే ఓకే, బ్రేక్అవుట్ అయితే వస్తుంది గైస్. 9 EMA దగ్గరకు వచ్చింది. ఇంకా పోతే ఈ నుంచి పైకి పోవాలి. ఇది కూడా కొట్టిందంటే కిందికి పడిపోతుంది. వావ్ వావ్, ఈడి దాకా వస్తుంది, ట్రెండ్ లైన్ దాకా. ఇది మిస్ అయిపోయింది, షిట్. బాబా గైస్, ఇది నేను మిస్ చేసుకోవాలనుకుంటలేను. ఇది కంటిన్యూ అయితే ఇంకా వెళ్ళిపోతుంది పైకి. నేను చిన్న రిస్క్ తీసుకుంటున్నా గైస్, ఎందుకంటే అది ఫ్లోలో కొట్టేస్తుంది. కొంచెం కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, నాకు ఈ ఫ్లో కంటిన్యూ అయిపోయింది అనుకోండి, మంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. కమాన్, క్రేజీ పడ్డది. అదే ప్యానిక్లో కొంచెం ఇస్తావా అన్న, కిందికి వస్తావా? కిందికి వచ్చేస్తుంది. ఈ ప్యానిక్ కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఒక మంచి మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం తీసుకున్నా. కమాన్, బయింగ్ జోన్ బ్రేక్ అయింది గైస్. కమాన్, ఓకే, ప్యానిక్ కంటిన్యూ. ఎస్, గుడ్, పై గుడ్. ఓకే, బయింగ్ జోన్ బ్రేక్ చేయని ట్రై చేస్తుంది. చలో, బ్రేక్ అయిపోతుంది ఆల్మోస్ట్. సూపర్, 4000 ప్రాఫిట్ నడుస్తుంది దీంట్లో. సూపర్, ఓవరాల్గా ఎంత 5000 నడుస్తుంది ప్రాఫిట్. సూపర్ 5000. కొట్టు పై కొట్టు, ఇంకా పై కొట్టు పై కొట్టు. చలో, ప్రాఫిట్ బుక్. 5000 రూపీస్ ప్రాఫిట్ అయింది ఈ ట్రేడ్లా. దున్నుడు మనం దొరుకుతుందిలాగా దున్నేస్తాం. మన టెలిగ్రామ్లోకి పెడతాం గైస్. ఇట్లా టెలిగ్రామ్లో పెడితే మీరు లెర్నింగ్ తోటి చేసుకోండి, మళ్ళా బ్లైండ్గా చేయకండి. ఇట్లా చేస్తున్నాను, మీరు కూడా అట్లా చేయొచ్చు అని మన టెలిగ్రామ్లో ఛానల్లో పెట్టేద్దాం ఒక వీడియో. ఓకే, అరే గైస్, నిన్న చెప్పినా కదా, ఛాన్స్ దొరికితే దున్నుకున్నంత అని చెప్పేసి. క్రేజీ మూవ్ అవుతుంది మార్కెట్. నేనైతే చూడండి మంచి 20 పాయింట్లు తీసుకుంటున్నా. బట్ జాగ్రత్త ప్లీజ్, ఆప్షన్ బయింగ్ ఇది. నేను ఆప్షన్ సెల్లింగ్ కావాలంటే కోర్స్ చేస్తా, దాంట్లో నేర్చుకోండి, జాగ్రత్తగా పైసలు సంపాదించుకోవచ్చు. ఓకే, ఫాలో. మార్కెట్ పడుతున్నట్టు మంచి జలకులు ఇస్తుంది. ఇది కంటిన్యూ అయితే ఇంకా పడుతుంది ఇది, ఎందుకంటే చాలా రోజుల నుంచి మార్కెట్ కింద పడుతుంది, పైకి వెళ్తుంది. సో ఈ రోజు కిందివన్నీ ప్లాన్ చేస్తుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇంకా పడుతుంది గైస్. సో మంచి ఆపర్చునిటీస్ ఉంది కొంచెం, బట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, చలో మన టెలిగ్రామ్ వాళ్ళకి పెట్టేసాం. ఇంకా పడుతుంది అనిపిస్తుంది గైస్. మనం స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం. ఓకే, వేర్ ఆర్ యూ స్ట్రైక్ ప్రైస్ 650 పుట్ వేసుకుందాం. ఓకే, 650 పుట్. ఓకే, లేపి మళ్ళీ తొక్కేసిందా? వెరీ గుడ్. మనం ఎట్లన్నా అవుట్ అయిపోయినాం కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఆల్రెడీ డే ఎండ్ కొట్టేసామా గైస్, 5 ట్రేడ్స్ అయిపోయినాయి. సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. ఓకే, వద్దు, అతి ఆశ పోవద్దు ఎప్పుడు. నేను కావాలంటే ఇంకా ప్రాఫిట్ చేయగలుగుతా, ఆర్ఎల్స్ మళ్ళా లాస్ అయ్యే ప్రాఫిట్, అదంతా హెడ్ఏక్ ఎందుకు. ఇదే నేను అందరికీ నేర్పించాల్సిన విషయం. ఇప్పుడు ఇంత మంచి ప్రాఫిట్ వచ్చింది, మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది, ఒక్కటి పోయింది అనుకుందాం. ఓకే, అది కూడా సెకండ్ ట్రేడ్ అనుకుంటాం. ఇప్పుడు మన ఆశ ఎట్లుంటుంది తెలుసా, ఇంకా కావాలి, ఈరోజు నా డే కదా, నాకు మంచిగో ఇంత కొట్టేసింది కదా, ఇప్పుడు కాల్లో పెరుగుతుంది కదా, రప్ప తీసుకుందాం, అమ్మా ఇగో కాల్ పెరిగేస్తుంది, ఎట్లా కాల్ కొనేద్దాం అని ఆశ వస్తుంది. మ్యాక్సిమం ఆశ దగ్గరనే అతి ఆశ పోయి బిస్కెట్ అవుతాం మనం అన్నమాట.
మన దగ్గర మార్కెట్ మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా మార్కెట్ ఎట్టన్నా మూవ్ అవుతూనే ఉంటుంది గైస్. సో మనం ఏం చేయాలి తెలుసా, ఇట్లా క్లోజ్ చేసేయాలా, ఇట్లా క్లోజ్ చేసేయాలా, ఇట్లా క్లోజ్ చేసేయాలా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసిరా?